వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఐసీఎంఆర్ యొక్క ఇన్స్టిట్యూట్ ఒకటైతే ఉంది. ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్లో నుంచి పర్మనెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి క్లియర్గా అయితే చూసేద్దాము. ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న నోటిఫికేషన్ ఫ్రెండ్స్. మీకు ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ అప్లై చేసుకోవడానికి క్లిక్ హియర్ టు అప్లై కూడా ఉంది. ఫస్ట్ అయితే అప్లై చేయడానికి ముందు మీకు నోటిఫికేషన్ అండ్ ఏ విధంగా పోస్టులు ఉన్నాయో కూడా తెలియాలి కదా, అప్పుడే కదా అప్లై చేసుకునేది. సో నేనైతే పోస్టుల గురించి అయితే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసే ఇంట్రెస్ట్, చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో అప్డేటెడ్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మేము కూడా మీకు అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము నోటిఫికేషన్స్ వెతికి పెట్టడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మా హార్డ్ వర్క్ కూడా తగినంత ప్రతిఫలం అంటారు కదా, సో అది కూడా వస్తే మాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉండి ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో ఒకవేళ మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా కూడా మాకు తెలియచేయండి, మేమైతే ట్రై చేస్తాం ప్రొవైడ్ చేయడానికి. అలాగే ఇక్కడ వీడియోస్ రూపంలో, షార్ట్స్ రూపంలో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటే మాత్రం ఇలా షార్ట్స్లో వెంటనే తెలియజేస్తూ ఉంటాము. ఎందుకంటే షార్ట్స్లో కొంతమంది జనాలకి క్విక్గా వెళ్తుంది కదా ఫ్రెండ్స్. ఇట్లా తెలియచేసాం అనుకోండి, ఇలా నోటిఫికేషన్ ఇలా ఉంది అని చెప్పేసి వాళ్ళు కావాలంటే లింక్ ఓపెన్ చేసుకుంటారు అండ్ అప్లై అయితే చేసుకుంటారు. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లేకపోతే లేదు. మీరు తెలిసిన ఫ్రెండ్స్కి అయితే పంపించండి ఫ్రెండ్స్, మిస్ చేసుకోవద్దు. అండ్ నోటిఫికేషన్స్ ఎప్పుడో కానీ పడవు, సో పడినప్పుడు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఇంగ్లీష్ నోటిఫికేషన్, తెలుగు నోటిఫికేషన్, హిందీ నోటిఫికేషన్ అయితే అడుగుతుంది. నేను ఇంగ్లీష్ అడ్వర్టైజ్మెంట్ అయితే క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ అడ్వర్టైజ్మెంట్లో వచ్చేసి ఇక్కడ పొజిషన్స్ ఎన్ని ఉన్నాయంటే 2 రకాల పొజిషన్స్ ఉన్నాయి. లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్, 2 రకాలైతే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇన్స్టిట్యూట్. దీనికి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 8/4/2024. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఎగ్జామ్ ఫీ, డిమాండ్ డ్రాఫ్ట్ అండ్ అప్లికేషన్ ఫామ్ ఓన్లీ అప్లికబుల్ క్యాండిడేట్స్ త్రూ స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించాలి. అందరూ పంపించవలసిన అవసరం లేదు. వీళ్ళు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇన్ఫామ్ చేస్తామని చెప్తున్నారు. అప్లికేషన్ ఫామ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ ఆఫ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 1/4/2024. స్టార్టింగ్ డేట్ అయితే వచ్చేసి 12/3/2024 నుంచి అయితే స్టార్ట్ అయితే అయ్యింది. సో మీకు ఇక్కడ ఏంటంటే అప్పర్ డివిజన్ క్లర్క్ ఒక పొజిషన్స్ అయితే 2 వేకెన్సీస్ ఉన్నాయి. 2 కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నాయి. ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. గ్రూప్ సి పొజిషన్స్ అయితే ఉంటాయి. 18 to 27 ఇయర్స్ మధ్యలో మీది ఉండాలి ఏజ్ అనేది. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. మీ టైపింగ్ స్పీడ్ అయితే వచ్చేసి ఈ విధంగా ఉండాలి. 35 words per minute ఇంగ్లీష్లో ఉండాలి, 30 words per minute హిందీలో అయితే ఉండాలి. ఇంత డిప్రెషన్స్ ఉండాలని చెప్తున్నారు. అలాగే లోయర్ డివిజన్ క్లర్క్, ఇది కూడా గ్రూప్ సి కింద అయితే వస్తుంది. 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వెరిఫికేషన్ రిజర్వేషన్ కింద 3 ఓబీసీ కింద వస్తున్నాయి, 1 ఎస్సీ కింద వస్తుంది, 1 హారిజంటల్ రిజర్వేషన్ అయితే ఉందని చెప్తున్నారు. దీనికైతే వచ్చేసి 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి మీ ఏజ్ అనేది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 12th క్లాస్ పాస్ అయిపోయి ఉండాలి. 35 words per minute ఇంగ్లీష్లో ఉండాలి, 30 words per minute హిందీలో టైప్ చేయాలి మీరు. అండ్ కండిషన్స్ ఫర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇక్కడ వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క విధంగా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి, చెక్ చేసుకోండి. అండ్ ఇంకా అదర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అంతగా పెద్దగా అయితే యూస్ అయితే లేవు ఇన్స్ట్రక్షన్స్. ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది లోయర్ డివిజన్ క్లర్క్కి, అప్పర్ డివిజన్ క్లర్క్కి. సో సెక్షన్ ఏ మీద ఈ టాపిక్స్ ఉంటాయి: జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, సెక్షన్ బి జనరల్ అవేర్నెస్, సెక్షన్ సి క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, సెక్షన్ డి జనరల్ ఇంగ్లీష్. ఇలా టోటల్గా 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. అండ్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ అయితే వచ్చేసి స్కిల్ టెస్ట్. మీకు ఈ స్కిల్ టెస్ట్ అయితే వచ్చి ఉండాలని చెప్తున్నారు. సో స్కిల్ టెస్ట్ అవ్వడం తర్వాత హౌ టు అప్లై చూద్దాము. హౌ టు అప్లై మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో మీరు లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ రెండింటికి అప్లై చేద్దామంటే 2 separate అప్లికేషన్ ఫామ్స్ పెట్టాలని చెప్తున్నారు. అప్లికేషన్ ఫీ వచ్చేసి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్కి, ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ ఏమీ లేదు. మిగతా వాళ్ళు అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రం 300 రూపీస్ పే చేయాలి. ఉమెన్ క్యాండిడేట్స్ ఫ్రీయే కాబట్టి మీకు ఒకవేళ టైపింగ్ స్పీడ్ రిలేటెడ్ వస్తే మాత్రం అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ అప్లై అయితే చేసుకోండి. మీరు 300 రూపీస్ అయితే ఎవరి పేరున డీడీ తీయాలంటే ముంబై ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ ఐసీఎంఆర్ NIRRCHకి అయితే తీయాలి. సో మీరు ఏం చేస్తారంటే డిమాండ్ డ్రాఫ్ట్ పీడిఎఫ్ ఉంటుంది కదా, ఆ డిమాండ్ డ్రాఫ్ట్ని పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు
సో అప్లికేషన్స్ హూ ఆర్ నాట్ ఎక్సెంప్టెడ్ ఫర్ ద ఫీ పేమెంట్, సో ఎవరైతే ఫీ పేమెంట్ ఎక్సెంప్షన్ అయితే ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ ఫామ్ని పంపించవలసిన అవసరం లేదు. ప్రింట్ తీసుకుని డీడీని కూడా పంపించవలసిన అవసరం లేదు. ఎవరైతే ఇప్పుడు అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళకి ఫీ అనేది ఎక్సెంప్షన్ లేదు కదా, వాళ్ళు ఏం చేయాలంటే డిమాండ్ డ్రాఫ్ట్ ఫర్ ద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి మీరు ఎల్డీసీకి డిమాండ్ డ్రాఫ్ట్ తీస్తే మాత్రం దాని యొక్క ఎల్డీసీ డిమాండ్ డ్రాఫ్ట్ తీసే చెప్పేసి తీసి స్పీడ్ పోస్ట్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించాలి. ఏ ప్రింటెడ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ రిసీవ్డ్ ఆన్ ద రిజిస్టర్డ్ ఈమెయిల్కి ప్రింటెడ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. దాన్ని అలాగే ఒరిజినల్ డీడీని ఉంటాయి కదా, అది వీటిని రెండింటిని కలిపి వీళ్ళు మీరు ఏ పోస్ట్కి లోయర్ డివిజన్ క్లర్క్ అయితే లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ అయితే అప్పర్ డివిజన్ క్లర్క్ కవర్ మీద రాసి ఈ అడ్రస్కి పంపించాలని చెప్తున్నారు డిమాండ్ డ్రాఫ్ట్ అనేది. సో క్యాండిడేట్ హూ ఆర్ ఎక్సెంప్టెడ్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ ఫీస్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు సబ్మిట్ అప్లికేషన్ త్రూ పోస్ట్. సో ఒకవేళ ఎస్సీ ఎస్టీ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్న పీడబ్ల్యూడీ ఉన్నారు కదా, వాళ్ళకి ఎక్సెంప్షన్ అయితే ఉన్నారు కదా, వాళ్ళు ఎటువంటి డీడీ కానీ అప్లికేషన్ ఫామ్ని కానీ మీరు పంపించవలసిన అవసరం లేదు. సో అప్లికేషన్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ అయితే వచ్చేసి April 1, 2024 అయితే ఉంది. డిమాండ్ డ్రాఫ్ట్ అయితే వచ్చేసి April 8 వరకు అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ టైమింగ్స్ కూడా మెన్షన్ చేశారు. ఈ టైమింగ్స్ లోపల వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు ఉండాలనేసి. సో మీరు మీ పోస్టింగ్ చేసేటప్పుడు అక్కడ పోస్ట్ ఆఫీస్లో అడగండి ఈ టైంకి రీచ్ అవుతుందని. క్యాండిడేట్ అడ్వైజర్ నాట్ టు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్స్ మల్టిపుల్ టైమ్స్ ఫర్ ద సేమ్ పోస్ట్, ఇట్ మే లీడ్ టు ద క్యాన్సిలేషన్ ఆఫ్ క్యాండిడేచర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అప్లికేషన్ ఫీ ఫ్రీగా ఉంది కదా అని చెప్పేసి డిఫరెంట్ ఈమెయిల్ ఐడీస్ డిఫరెంట్ ఫోన్ నెంబర్స్తో రిజిస్టర్ చేసుకున్నట్లయితే మాత్రం సో సేమ్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి మీ క్యాండిడేచర్ అనేది క్యాన్సిల్ చేస్తారు. సో మీరు ఏం చేస్తారంటే ఒక పొజిషన్కి ఒకసారి మాత్రమే అప్లై అయితే చేసుకోండి అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ డాక్యుమెంట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ అయితే ఉంటాయి అవన్నీ అయితే క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. సో ద డైరెక్టర్ ఇక్కడ ఫర్దర్గా అయితే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి అయితే చూసుకోండి. సో ఇప్పుడు నేనైతే వచ్చేసి అప్లికేషన్ ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇక్కడ కాంటాక్టర్స్లో కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ అబౌట్లో అయితే వచ్చేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో నేను ఇప్పుడు హోమ్ పేజ్కి అయితే వెళ్తున్నాను. హోమ్ పేజ్కి వెళ్ళిపోయి ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి ఇక్కడ చూడండి డ్యూరింగ్ ద క్యాండిడేచర్ రిక్వైర్డ్ అప్లోడ్ ఫోటో అనేది 500 KB ఉండాలి, సిగ్నేచర్ 500 KB ఉండాలి, డిమాండ్ డ్రాఫ్ట్ PDF కూడా వచ్చేసి 1 MB అయితే ఉండాలి. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే క్లిక్ హియర్ టు అప్లైకి అయితే వెళ్ళండి. క్లిక్ హియర్ టు అప్లై అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఉంటుంది. సో టిక్ బాక్స్లో టిక్ కొట్టండి. లోయర్ డివిజన్ క్లర్క్ అప్లై చేస్తున్నాను, ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, క్వాలిఫైడ్ అబౌవ్ సెలెక్టెడ్ పోస్ట్ అయితే ఎస్ అని కొట్టండి. సో మీ ఫస్ట్ నేము 10th క్లాస్లో ఎలా ఉందో, మీ మిడిల్ నేము, లాస్ట్ నేము, ఫుల్ నేమ్ మెన్షన్ ఇన్ ద మెట్రికులేషన్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలా రాయండి. మీ ఫాదర్ నేమ్ మెట్రికులేషన్ సర్టిఫికేట్లో ఎలా ఉంటే అలా మీ మదర్ నేమ్ కూడా అంతే. హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్, మీ నేమ్ చేంజ్ చేసుకున్నట్లయితే మాత్రం ఎస్ పెట్టి ఏం నేమ్ చేంజ్ చేసుకున్నారా అండి. ఒకవేళ మీ తల్లిదండ్రులు పెట్టిన నేమే ఉంటే మాత్రం ఏం పర్వాలేదు, నో అని పెట్టండి. మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్, ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, కేటగిరీ, అలాగే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉంటే ఎస్ పెట్టండి. ఇఫ్ ఎస్ ఏం డిజబిలిటీ ఉంటే రాయండి. నేషనాలిటీ, మార్క్స్ విజిబుల్ ఐడెంటిఫికేషన్ అంటే పుట్టుమచ్చలు ఏంటో రాయండి ఫ్రెండ్స్. 10th క్లాస్లో ఎలా ఉంటేలా రాయండి. మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ బోర్డు ఎందులో చదివారు, సో మెట్రికులేషన్ రోల్ నెంబర్ అయితే రాయాలి. మెట్రికులేషన్ పాసింగ్ ఇయర్ ఉంటుంది కదా అది అయితే ఇవ్వాలి. పర్సంటేజ్ ఎంత వచ్చింది, సో అలాగే ఇంటర్మీడియట్ ఏ బోర్డులో చేశారు, ఏ స్పెషలైజేషన్లో చేశారు, దాని యొక్క రోల్ నెంబర్, ఎంత పర్సంటేజ్ వచ్చింది, డిగ్రీలో ఏ యూనివర్సిటీలో చేశారు, అలాగే ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ స్పెషలైజేషన్స్ తీసుకున్నారు, ఎంత CGPA వచ్చింది, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉంటే మెన్షన్ చేయండి, లేకపోతే నాట్ అప్లికబుల్ అయితే నో పెట్టేయండి. డూ యూ హ్యావ్ ఫిజికల్ లిమిటేషన్ టు రైట్ ఫర్ పారా, సో మీకు ఎటువంటి ఫిజికల్ లిమిటేషన్స్ ఉన్నాయంటే నో అని పెడుతున్నాను. సో స్క్రైబ్ రిక్వైర్డ్ అయితే వచ్చి నాకు స్క్రైబ్ అవసరం లేదు కాబట్టి నో పెడుతున్నాను. ఓన్ అరేంజ్మెంట్ ఫర్ స్క్రైబ్ మీరే చేసుకుంటారా అని అంటే నో అన్నాం అనుకోండి ఫ్రెండ్స్, వాళ్ళు ఒక స్క్రైబ్ని అరేంజ్ చేస్తారు. వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ మీరు సీక్ చేస్తున్నారా, ఈ ఫేస్ ఏజ్ రిలాక్సేషన్ కోడ్ అయితే ఇవ్వండి. అంటే ఎస్సీకి ఒకటి, ఎస్టీకి ఒకటి, బీసీకి ఒకటి ఉంటాయి కదా, ఇది నోటిఫికేషన్లో ఇచ్చారు ఈ కోడ్స్, దాన్ని చూసుకోండి. పర్మనెంట్ అడ్రస్, స్టేట్, డిస్టిక్, పిన్ కోడ్, అలాగే ప్రజెంట్ అడ్రస్ ఏమున్నాయి అవన్నీ అయితే రాయండి. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయండి, సిగ్నేచర్ అప్లోడ్ చేయండి. డిమాండ్ డ్రాఫ్ట్ PDF అయితే 1 MB ఉండాలి. సో దాన్ని అప్లోడ్ చేయండి. ఇక్కడ డిక్లరేషన్ దగ్గర ఇవి ఒకసారి చదవండి, ఐ అగ్రీ అని చెప్పేసి సబ్మిట్ అయితే చేయండి. అంత అప్లికేషన్ ఫామ్ చాలా సింపుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్, అంత హార్డ్గా కూడా ఏం లేదు.
ఈ అప్లికేషన్ ఫామ్ చాలా సింపుల్గా అయితే ఇచ్చారు. లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ యొక్క అప్లికేషన్ ఫామ్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇవి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఐసీఎంఆర్ ఇన్స్టిట్యూట్స్లోనే మీకు జాబ్ అయితే వస్తుంది. మీకు తెలిసి ఖాళీగా ఉన్న లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియచేయండి ఫ్రెండ్స్. బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఏం స్పెషలైజేషన్స్ అయితే అవసరం లేదు. అలాగే మీ దగ్గర టైపింగ్ స్పీడ్ ఉన్నా కూడా సరిపోతుంది. మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ వాళ్ళు చెప్పిన టైపింగ్ స్పీడ్ అయితే మీ దగ్గర అయితే ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్. ఐసీఎంఆర్ NIRRCH నుంచి వచ్చిన నోటిఫికేషన్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.